ఉగాదులు అనేది మనం ఒకళ్ళు దాని గురించి చెప్పలేము. ఎవడు ఉగరాదో, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడో చెప్పలేము. ప్రతి ఓడు కడుపు కాలినోడు, ఉద్యోగం లేక చదువుకున్నోళ్ళు వేస్టుగుండి బ్యాంకుల్లో డబ్బులు దోపిడీ చేయటం, మనుషుల్ని కొట్టటం, దొరికిన బంగారం లాక్కపోవటం, ఆడోళ్ళకి రేప్ చేయటం, మందు తాగటం ఇదంతా గవర్నమెంట్ నేర్పిస్తున్న పనులే. గవర్నమెంట్ లో లుసుకుంది. గవర్నమెంట్ వాళ్ళకి ఏదో పని ఇచ్చి వాళ్ళ దారి చూపించి చదువుకున్న వాళ్ళకి ఏదో ఒకటి బెనిఫిట్ చూపిస్తే ఇంత ఫ్రాడ్ జరగదు. ఈ జరగటానికి కారణం గవర్నమెంటే. కాబట్టి గవర్నమెంటే దొంగ. అటంటప్పుడు ఇంకోళ్ళకి దొంగ అంటానికి ఛాన్స్ ఏముంది? గవర్నమెంట్ దొంగే అనుకుందాం. అవును. కాకపోతే అలా చేయడం కూడా తప్పే కదా. మరి ఇప్పుడు ఎవడు తోసింది వాడు చేస్తున్నాడు. మినిస్టర్ ఒక మాట మీద ఒక తాట మీద ఎవరు లేరు. పార్టీలో ఇంతమంది ఉండారు, ఒక మాట మీద ఉంటున్నారా? ఎవడు నోటుకు వచ్చినట్టు వాడు వాగుతున్నాడు. ఓకే, అది కరెక్ట్ కాదుగా. దాన్ని కంట్రోల్ పెట్టుకునేది మెయిన్ ముఖ్యమంత్రి. సరే అది పక్కన అతని వల్ల పెడదామండి. అవట్లా. వాళ్ళు వచ్చి చంపారు, అవును, మన వాళ్ళు 26 మంది చనిపోయారు. అది తప్పు. మనం ఏం చేయాలంటారు? వాళ్ళు మనం ఏం చేసేదే ఉంది? ఆ తప్పు చేసినోడిని పట్టుకొని శిక్షించాలి, అంతవరకే. శిక్షించాలంటే కానీ చంపేయాలా? మరి దానికి పనిష్మెంట్ అదే కదా. ఆ. మీరైనా నేనైనా మనిషే. మీకు చంపినా అదే బాధ, నాకు చంపినా అదే బాధ. ఓకే. కాబట్టి మనిషిని చంపటం అనేది చాలా తప్పు. వాళ్ళు చేసింది తప్పు కాబట్టి ఆ చేసిన ముగ్గురు నలుగురుకో ఐదుగురుకో ఎంతమందికో ఆ శిక్ష వేసేస్తే మిగతా వాళ్ళు చేయకుండా ఉంటారు. అది అని నా అనుభవం. ఓకే, మంచిగా చెప్పారు. యుద్ధం జరుగుతుందని చెప్పి అంటున్నారు కదా. యుద్ధం అనేది ఈ మధ్యలో మిలిటరీ అన్ను మధ్యలో బీద ప్రజలు సావటమే తప్ప పెద్దోళ్ళు ఎవడు సావడు. దానివల్ల నష్టాలే అంటారు. నష్టాలే, మనకు నష్టాలే. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షిస్తే వాళ్ళని సరిపోతుంది. పట్టుకోవాలండి. వాళ్ళు పట్టుకోవటం చేతగాగా యుద్ధాలు చేసి మనుషుల్ని సాగుకొట్టడం ఇది కరెక్ట్ కాదుగా. యుద్ధాలు చేయొచ్చు, దేనికోసం చేయాలి? ఉగ్రవాదుల కోసం కాదు, మన దేశాన్ని ముందు తీసుకెళ్లేటట్టు ఉంటే చెయ్యాలి. ఓకే. ఈ పనికిరాని ఈ సుత్తి కబుర్లు పెట్టుకొని మనం యుద్ధం చేస్తామంటే చెయ్యండి. మీ దగ్గర బలం ఉంది, చేస్తారు. దాంట్లో ఎంతమంది నష్టపోతారు, ఎంతమంది చచ్చిపోతారు, ఎంత మిల్లటి చచ్చిపోతారు. వాళ్ళ పెళ్ళం పిల్లలు ఊసురు పోసుకోవటం తప్ప ఈ మినిస్టర్లు చేసేది ఏమీ లేదు.